has not been recognized. ఇది ఒక యథార్థ సంఘటన ఆధారంగా చేసుకునే సంచలనం చిత్రం జూలై 29న మీ ముందుకు రాబోతుంది. ఈ జూలై 29న రిలీజ్ అయ్యి ఈ సినిమా సినిమా డెఫినెట్ గా సంచలనం సృష్టిస్తుందని బాగా నమ్మకంగా ఉంది. మెయిన్ గా ఈ సినిమా ఒక మంచి స్క్రీన్ ప్లే తోటి మంచి ఇంట్రెస్టింగ్ గా ఎక్కడ గ్యాప్ లేకుండా ఏం జరుగుతుందో ఇంట్రెస్ట్ తోటి ప్రతి ఒక్కరిని సీట్ నుంచి కదిలాడకుండా ఎక్కడ బయటికి పోయే లేకుండా చేస్తుంది సినిమా. డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది. మీ అందరి కోఆపరేషన్ కూడా బాగా ఉండాలని మాకు ఈ సినిమాకి కోరుకుంటున్నాను. అలాగే స్క్రీన్ ప్లే ఎందుకంటున్నానంటే సినిమా మంచి టెంపో తోటి ఎక్కడ రివీల్ కాకుండా బిగినింగ్ నుంచి ఎండ్ సీన్ వరకు ఏం జరిగిందనే ఎవరికి తెలీదు. సీన్ బై సీన్ రివీల్ అవుతానే ఉంటుంది. అలానే ఈ సినిమాలో హీరో లేరు, ఓన్లీ క్యారెక్టర్సే. ఈ క్యారెక్టర్స్ కూడా ఎవరిని ఉద్దేశించి తీసింది మాత్రం కాదు. దయచేసి ఎవరు ఎక్కడన్నా కోఇన్సిడెన్స్ అనే ఏమనుకోద్దు. ఇది ఓన్లీ కల్పిత కథ, ఒక యథార్థ సంఘటన ఆధారంగా చేసుకున్న కల్పిత కథ. ఎవరిని ఉద్దేశించి తీసింది కాదు. ప్రత్యేకంగా చెప్తున్నా, ఓన్లీ పాత్రలు సన్నివేశాలు ఓన్లీ కల్పితం. ఓన్లీ క్యారెక్టర్స్ ఉంటాయి. సినిమాలో హీరోయిన్ లేదు. ఈ సినిమాలో హీరోయిన్ ఉంటుందని వచ్చేసి హీరోయిన్ లేదే ఏదో అనుకుని ముందే చెప్తున్నాను, సినిమాలో హీరోయిన్ మాత్రం లేదు. ఓన్లీ క్యారెక్టర్స్. నేను సాయి కుమార్ గారు ఒక మెయిన్ రోల్ చేస్తున్నాం, ఆశీష్ విద్యార్థి గారు ఒక విలన్గా చేస్తున్నారు. ఇందులో మీద ప్రతి ఒక్కటి ఓన్లీ క్యారెక్టర్సే. సినిమా మనకి ట్రైలర్ చూస్తుంటేనే కెనెరా గారు ఎందుకు దూకుతున్నారు ఏంటో ఎవరికి తెలియదు. దాని తర్వాత నేను జైల్లో ఎందుకున్నానో ఏమీ తెలియదు. నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నారో ఇదే కథాంశం మెయిన్. ఈ సినిమాకి స్క్రీన్ ప్లే ఎంత అద్భుతంగా ఉంటుందో దానికి ఫోటోగ్రఫీ బాగా జాన్ గారు ఇంత బాగా చేస్తారని అనుకోలేదు. ఈ అన్నిటికీ రీ రికార్డింగ్ నాకు విపరీతంగా నచ్చిందంటే రీ రికార్డింగ్ చిన్న గారు. అందువల్ల నెక్స్ట్ సినిమా కూడా చిన్న గారిని ఫైనల్ చేయడం జరిగింది. చిన్న గారి మ్యూజిక్ చాలా అద్భుతంగా ఉంది. డెఫినెట్గా అందరిని సీట్ నుంచి ఎవరిని కదిలాడనివ్వదు. ప్రత్యేకంగా రమణారెడ్డి గారికి ప్రత్యేకంగా ఈ సినిమాకి మంచి ప్రశంసలు అందుతాయని బాగా నమ్మకంగా ఉంది. చలనం పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు, సెన్సార్ కార్యక్రమాలు అన్నీ పూర్తి చేసుకుని ఈ నెల అంటే జూలై 29న ప్రేక్షకుల ముందు రావటానికి సిద్ధంగా ఉంది. పక్కా కమర్షియల్ హంగులతో క్లాస్ని, మాస్ని, యూత్ని అందరినీ ఆకట్టుకునే విధంగా ఒక ప్రత్యేకమైనటువంటి శైలితో, ఒక భిన్నమైన శైలితో, రొటీన్గా ఉండే ఫార్ములాలకు భిన్నంగా పక్క కమర్షియల్ హంగులు ఉంటూనే ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో, ఒక గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది. ఈ చిత్రంలో కథాంశం ఇంటలెక్చువల్స్ని కూడా ఆకట్టుకుంటుంది. ఎంత గ్రిప్పింగ్గా అయితే కమర్షియల్గా ఫైట్స్ కానివ్వండి, లేకపోతే క్యారెక్టరైజేషన్స్ కానివ్వండి, ఈ చిత్రంలో ఉన్నటువంటి మెయిన్ కథాంశం కానివ్వండి, ఏదైనా కానీ అందరినీ ఆకట్టుకునే విధంగా ఉంటుంది. అలాగే విమర్శకులు కూడా తప్పకుండా ఈ చిత్రం చూసి తప్పకుండా మమ్మల్ని అభినందిస్తారని పక్కా నమ్మకంగా ఉంది మాకు. ఇప్పుడు చూసిన తర్వాత ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఒక కంప్లీట్ సాటిస్ఫాక్షన్ జాబ్లో. ఈ పిక్చర్ ద్వారా ఏంటంటే పర్సనల్గా కెమెరామెన్గా ఐ ఫెల్ వెరీ హ్యాపీ. అలాగే నా సపోర్టివ్గా డైరెక్టర్ గారితో, అలాగే మా ప్రొడ్యూసర్ కమల్ గారు అందరూ చాలా కోఆపరేటివ్గా, ఓ ఫుల్ నమ్మకంతో మాకు ఇక్కడ ప్రాబ్లం లేకుండా చాలా హ్యాపీగా కోఆపరేట్ చేశారు. ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ టీమ్ వర్క్. సో అన్ని క్రాఫ్ట్ ఫ్రమ్ ఎడిటింగ్ డిపార్ట్మెంట్, మ్యూజిక్, ఎవ్రీబడి అందరూ ఎఫర్ట్స్ అని చాలా బాగా చేశారు. ఆ టీమ్ వర్క్ ఈజ్ ఆల్వేస్ లీడ్ టు సక్సెస్ అంటారు. సో నా ఫుల్ కాన్ఫిడెన్స్ చెప్తున్నా, ఐఎమ్ ఫుల్లీ కాన్ఫిడెంట్ ద మూవీ విల్ బి బిగ్ సక్సెస్. అండ్ టీమ్ వర్క్ ఇస్ ఆల్వేస్ దానికి ఒక ఎగ్జాంపుల్గా ఉంటుంది.